హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీరు వీడియోని స్కిప్ చేసి చూడొద్దు. స్కిప్ చేసి చూసి అందులో అర్థం విషయాలు మీకు అర్థమయ్యి, విషయాలు అర్థం కాక మీరు స్ట్రగుల్ మైండ్‌లో అనేది నెగెటివ్‌నెస్‌ని ఇన్‌బిల్ట్ చేసుకోవద్దండి. ఇంకొకటి నేను మీకు చెప్పేదేంటి అంటే, మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటేనే ఈ వీడియో చూస్తున్నారు మీరు. కావాలనుకోనే కదా! మళ్ళీ మీ పర్సన్ వస్తారా? రారా? అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. అంతేకాని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అనో, లేదు వాళ్ళు వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారనో, వాళ్ళు ఎక్కడో వేరే దగ్గర ఉన్నారనో, హ్యాపీగా ఉన్నారనో, ఇవన్నీ అనుకుంటే మీకు అసలు విషయం అనేది తెలీదు. అంతే నేను చెప్పాలనుకున్నది. ఎందుకు అంటే చాలామంది కామెంట్స్‌లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నారు, వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసినా కూడా, కామెంట్స్‌లో పెట్టినా కూడా నేను చెప్పాలనుకున్నది ఇదొక్కటే. ఎందుకు అంటే, మీరు మీ పర్సన్ కావాలనుకుంటే మాత్రమే ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. లేదు అంటే ఎవ్వరు చూడరు కదా! ఆ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది. ఆ పర్సన్‌ని వదులుకెళ్ళని సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీకు క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు తెలుస్తుంది మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? ఆ పర్సన్ వస్తారా? లేదా? అనేది. అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా! అంతే అండి. ఇవాళ నేను అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా? రారా? ఫస్ట్ ఏంజెల్ కార్డ్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నాయి? ఏంజెల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? తర్వాత ఏంజెల్స్ చెప్పిన దానికి నేను టారో కార్డ్స్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా? రారా? మా వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ దగ్గరికి వస్తారా? రారా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, ఏ రిలేషన్షిప్ వాళ్ళైనా కూడా ఇది రీడింగ్ని ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే ఇందులో ఎంతో కొంత మీకు అనేది రిజనేట్ అవుతుంది. కానీ మొత్తం పాయింట్స్ మాత్రం మీకు రిజనేట్ కావు. దయచేసి మీరు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. ఎందుకో నో చెప్తున్నారు, చూద్దాం. అన్లైక్లీ, పీస్ఫుల్ రిసొల్యూషన్, ఓకే గుడ్, కాంప్రమైజ్, లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుంది, అది మీరు చూడండి అని చెప్తున్నారు ఏంజల్స్. చూద్దాం. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను బాగా. బీ అసర్టివ్, టేక్ యాక్షన్, ఇంకొకసారి నో, ఇట్స్ అప్ టు యూ, రీకన్సిడర్. ఏంజల్స్ ఇలా చెప్తున్నారండి, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నో కార్డు ఎందుకు వచ్చింది అక్కడ చూద్దాం. దానికి మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ నో అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude. ఓకే. నోకి ఏంజల్స్ చెప్పిన దానికి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ పర్సన్ మీకు ఒక కప్పు ఆఫర్ అంటే మీకు ఒక గిఫ్ట్ తీసుకొని
వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో జరిగిందో తెలీదు కానీ మీ వైపుగా వాళ్ళైతే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మూవ్‌మెంట్స్ మీ వైపుగా మూవ్ అవుతున్నాయి. కానీ వచ్చిన తర్వాత మీరేమన్నా నో చెప్తారేమో అన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకుంది. అందుకే ఇక్కడ ఏంజెల్స్ కూడా నో అని చెప్పారు. ఓకే. అది ఇక్కడ మీ ఎనర్జీ. ఎందుకు మీరు నో చెప్తారు? మీరు పడ్డ స్ట్రగుల్స్ అయ్యుండొచ్చు. సంథింగ్ మీ లైఫ్‌లో జరిగిన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు మళ్ళీ ఇప్పుడు మీరు అది మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. అంటే నా లైఫ్ ఇంతేనా? నాకు నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఆహ్, ఉండేది అట్‌లీస్ట్ దేవుడికి కూడా ఇష్టం లేదా అన్న విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ అయితే మాత్రం మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు యెస్ చెప్తారా? నో చెప్తారా? అనేది అది మీ చేతుల్లో ఉంది అని చెప్తున్నారు ఏంజెల్స్ కూడా. ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి. మీ పర్సన్‌కి మీరే లేని లోటు అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకు అంటే అన్నీ ఉన్న తన లైఫ్‌లో మీరు ఒక్కరు మిస్ అయినందుకు తన లైఫ్‌లో ఏమీ లేనట్లుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడ అన్‌లైక్లీ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ చూద్దాం. కార్డ్ యూనివర్స్ ఆల్రెడీ ఇచ్చేసింది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ పర్సన్ ఒక ఈగోతోటే మిమ్మల్ని దూరం చేసుకున్నారండి. ఎందుకు అంటే మీరెక్కడికి పోతారు అన్న ఒక ఇంటెన్షన్ ఒకటి వాళ్ళకి. ఇంకొకటి తను లేకపోతే మీ లైఫ్‌లో ఏమీ లేదు అన్న ఆలోచన కూడా ఉండిండొచ్చు. అంటే మీరు వాళ్ళని చేజ్ చేస్తారన్న ఇంటెన్షన్ వాళ్ళకి బాగా బలంగా ఉండబట్టే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఆ దూరం చేసుకున్న సిట్యుయేషన్‌లో మీ ఎనర్జీ మీరేంటి అంటే మీరు హోల్డ్ చేసుకున్నారు ఇక్కడ. అందుకే వాళ్ళకిప్పుడు ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే తన లైఫ్‌లో జరిగిన విషయాలను తను చెప్పలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ మీతోటి మాట్లాడే విషయాలలో అయినా కానీ ఏదైనా కూడా మీ నుంచి సమాచారం వాళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్‌లో జరిగిన విషయాలని మీకు మాత్రం పీక మీద కాలేసి తొక్కినా కూడా చెప్పరు. ఇది మాత్రం రియల్. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి. వాళ్ళొకసారి ఇది కన్నా రియల్ అయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు. చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ న్యూగా వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ కపుల్ ఆఫ్ వీక్స్ చూపిస్తుంది. ఓకే. పీస్ఫుల్ రీసొల్యూషన్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీకు కూడా ఎక్కడో తెలియని భయం అనేది ఉంది. అసలు ఈ పర్సన్ వచ్చినా కూడా మళ్ళీ ఏమన్నా ఫస్ట్ లాగా గొడవలు జరుగుతాయా అని మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళైతే మాత్రం మీతోటి కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయినా కూడా వాళ్ళు లెక్క చేయకూడదు. ఇంకా నా పర్సన్ నేను చేరుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీలో ఉన్న భయాన్ని మీకు ఏముందో అది మళ్ళీ గొడవ జరుగుతుందేమో, తను వస్తే ఏ విధంగా మాట్లాడాలో అన్నీ మీరు ఆలోచించుకుంటున్నారు. కానీ ఇది మాత్రం మీ పర్సన్ వస్తే మాత్రం శాంతియుతంగానే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుందండి. రియల్‌గా వాళ్ళు కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది శాంతియుతంగానే రీసొల్యూషన్ అయిపోతుంది. శాంతియుతంగానే అది క్లియర్ అవుతుంది. ఎటువంటి గొడవలు మాత్రం జరగవు. మీరు కూడా ఇది మీ ఇద్దరికి ఎనర్జీ అని నేను చెప్తాను. భయపడుతూ ఉన్నారు. అసలు ఏంటి కరెక్ట్ వే ఏంటి అనేది మీకు కూడా అర్థం కావటం లేదు అసలు ఈ పర్సన్ వస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయకూడదా? అనేది డైలమాలో కూడా మీరున్నారు.
ఏం చేయాలి అసలు? ఈ పర్సన్ వస్తే ఏం చేయాలి? నేను మూవ్ ఆన్ అయిపోవాలా? లేకపోతే ఆ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? ఈ థాట్స్‌లో మీరు తికమక పడుతూ ఉన్నారు. ఇక్కడ కాంప్రమైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని, మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ బ్యాలెన్స్ చేయాలి. ఈ రిలేషన్షిప్లో ఒక మూవింగ్ అనేది ఉండాలి అని ఆలోచిస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, మీరు మీరు మీ పర్సన్ కనుక కావాలి అనుకుంటే కనుక కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదలండి. అలాగే గట్టిగా పట్టుకొని ఉండొద్దండి. దయచేసి పట్టు విడుపులు ఉంటేనే మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ న్యూ బర్త్ అనేది తీసుకుంటుంది. మీ పర్సన్ మాత్రం మీరుంటేనే తనకు ఒక లైఫ్ అనేది తనకు బాగా అర్థమైంది. వాళ్ళకి ఏ విధంగా ఒక వాళ్ళ లైఫ్లో ఏదైనా సాధించాలి అన్నా కూడా, ఏదైనా కూడా మీరుంటేనే తన లైఫ్ ముందుకు వెళ్తుంది. తన అంటే ఆలోచనలు అయ్యుండొచ్చు, హ్యాపీనెస్ అయ్యుండొచ్చు, ప్రతిదీ మీతో ముడిపడి ఉన్నాయి. ఒక లక్ కానీ మీరుంటే తన లైఫ్లో అన్నీ ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు సొసైటీ కోసం అయ్యుండొచ్చు, రిలీజియన్ కోసమో సంథింగ్ రీజన్స్ అన్నీ తన మైండ్లో ఉన్న పర్సన్ ఇప్పుడు తను చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. నాలెడ్జ్ పీపుల్ తోటి మింగల్ అవుతున్నారు. అగైన్ వాళ్ళు దేవుడు అంటే నమ్మని మీ పర్సన్ ఇక్కడ చాలామంది దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది లుక్ ఫర్ ఎ సైన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. లుక్ ఫర్ ఎ సైన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకు అంటే మీరు ఒక స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సను. ఇక్కడ కొంతమంది విడోస్ కూడా చూపిస్తున్నారండి. కొంతమంది ఎనర్జీ, కొంతమంది సింగిల్గా ఉన్నారు. అంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే మ్యారేజ్ కాకుండా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. ఇక్కడ సింగిల్ పర్సన్స్ అయితే ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు ఏంటి అంటే మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోగలరు. అందుకే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోయినా కూడా మీ దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి వాళ్ళు మీ ఎనర్జీని వాళ్ళకి ఇచ్చినా కూడా మీరు మీ పర్సన్ని కావాలి అనుకున్నారు కాబట్టి, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టే మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఒక సైన్ అనేది మీకు కనిపించబోతుంది. ఒక పాజిటివ్ సైన్ అనేది మీ పర్సన్ వచ్చే ముందు మీ ఇంట్యూషన్ అయ్యుండొచ్చు, మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయ్యుండొచ్చు, సంథింగ్ మీ ఇంట్లో ఏదో కానీ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ కళ్ళ ముందు వస్తుంది. అది మీరు గమనించుకోండి. మీ పర్సన్ మీ ముందుకు రాబోయే ముందు ఒక హరే కృష్ణ పాజిటివ్ సైన్ అనేది మీకు రాబోతుంది. చూడండి, వాళ్ళు 8 ఆఫ్ హ్యాండ్స్ కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు మీతోటి. ఓకే, మీతో రీయూనియన్ చేయబోతున్నారు. మీతో కమ్యూనికేషన్ అని మీ కమ్యూనికేషన్ చాలా తొందరలో రాబోతుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఒక మెజిషియన్ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని దక్కించుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. తన దగ్గర అన్ని విధాలుగా అన్ని వేళల్లో వాళ్ళు మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏదో ఒక వేలో మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారు, ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ కాబోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ తోటి ఒక న్యూ పర్సన్ లాగా మేము ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చూసిన పర్సన్కి ఇప్పుడు చూసిన పర్సన్కి చాలా డిఫరెంట్ అనేది ఉండబోతుంది. ఇక్కడ
బీ అసర్టివ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే ద లవర్స్, మీరు చాలా ఇంకా స్ట్రాంగ్గా ఉండండి. ఎటువంటి హోప్లెస్గా ఉండొద్దు, అంటే వీక్గా ఉండొద్దు, మైండ్ని వీక్గా పెట్టుకోవద్దు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకు అంటే మీ సోల్ కనెక్షన్, ఇది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న రిలేషన్షిప్. మీది ఏ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, బట్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న రిలేషన్షిప్. అది దాంట్లో కూడా క్లారిటీ కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు మీ లైఫ్లో ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీరు విడిపోవడం అనేది జరగదు, మళ్ళీ మీరు కలుస్తారు. స్ట్రాంగ్గా ఉండండి. యూనివర్స్ అదే చెప్తుంది, ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మోసం చేశారో, మీకు ఏ విధంగా స్ట్రగుల్స్ అనుభవించే విధంగా చేశారో, వాళ్ళ లైఫ్లో కూడా అదే విధంగా డబల్ వాళ్ళు స్ట్రగుల్స్ అనేవి అనుభవించారు. అందుకే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకోవడానికి, ఈ రీయూనియన్ చేయాలి అనుకోవడానికి కూడా రీజన్ అది. టేక్ యాక్షన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. చూడండి, మళ్ళీ నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళు యాక్షన్ మూమెంట్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఎటువంటి మైండ్లో ఒక నెగిటివ్ థాట్ అనేది పెట్టుకోవద్దండి దయచేసి. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు అంటే, వాళ్ళకి నిద్రలో ఉలిక్కిపడి లెగిసి ఏడుస్తూ ఉన్నారు. మీ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మీకు చేసిన బా పెయిన్ అయిండొచ్చు, సంథింగ్ ఏదో, కానీ మీకు వాళ్ళు ఇచ్చింది వాళ్ళ లైఫ్లో జరగడమైనా అయిండొచ్చు. లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోవడమైనా అయిండొచ్చు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఒక ఏంటంటే లైఫ్ అనేది వాళ్ళకి ఒక పీడకలలాగా అనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళు మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ నో అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేశారు. దానికి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నం అయితే స్టార్ట్ చేశారు, కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు మైండ్లో మాత్రం ఎటువంటి ఇది జరగదేమో అని అనుకోవద్దండి. క్షణాలలో ఈ క్షణం ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నెక్స్ట్ క్షణమే అంత లైఫ్ తారుమారు కావచ్చు. మనము ఊహించిన దానికి ఆపోజిట్గా జరగవచ్చు. అది మీరు కాదు అనుకొని ఏది అనుకోవద్దండి. నెగిటివ్ థాట్ అయితే మైండ్లో పెట్టుకోవద్దండి. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలి అని మాత్రం అనుకోవటం లేదు. ఏ విధంగా అయినా ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. అర్థమైంది కదా? ఇట్స్ అప్ టు యూ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవిస్తూ ఉన్నారు. మీరు లేని లైఫ్ అనేది వాళ్ళకి ఇలా ఉంది. ద హెర్మెట్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అన్ని విధాలుగా లాస్ట్లో ఉన్నారు.
తనకై తను ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు. తను ఫైనాన్షియల్గా, మెంటలీ, ఎమోషనల్లీ, హెల్త్ పర్పస్ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవిస్తూ ఉన్నారు. మీరు మీరు ఆలోచించుకోండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. అది మీరు వద్దు అనుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. రీకన్సిడర్కి ఇక్కడ క్లారిఫికేషన్ 5 ఆఫ్ కప్స్. వాళ్ళు మీకు దూరమైన తర్వాత అన్ని విధాలుగా వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు స్ట్రగుల్స్ అనేవి అనుభవిస్తూ ఉన్నారు. అది ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. అందుకే మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారా, లేదు మీ పర్సన్ గురించి వెయిట్ చేయాలి అనుకుంటున్నారా, అది మీ ఇష్టం. ఓకే, ఇదండి ఓవరాల్ రీడింగ్. మీ పర్సన్ తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. తను ఆల్రెడీ మీకోసం ఒక దారి అనేది వెతుకుతూ ఉన్నారు. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళని మీరు మర్చిపోలేరు అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని అయితే కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు సోల్ కనెక్షన్ కాబట్టి. ఇప్పుడు పర్సన్స్ నేమ్ ఏంటో చూద్దాం. ఓకే, క్యూ, ఎల్ అనేది ఆఫ్ పడిందండి. ఈ కే, ఎల్ 50-50, ఎఫ్, యు, సి, ఏ, పి, జే, ఐ. ఇవి రెండు కూడా నిలువుగా పడ్డాయి. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. కానీ ఎటువంటి పెయిన్ అనేది మీరు దయచేసి అనుభవించొద్దండి. నేను కోరుకునేది ఒకటే, ఈ ఎనర్జీ మీకు అందరికీ రిజనేట్ అయ్యి మీ పర్సన్ మీ లైఫ్లోకి తొందరగా తిరిగి రావాలి. మీ పర్సన్ కాదు, మీరు దేని గురించి ఈ రీడింగ్ చూస్తున్నారో అది మీకు లైఫ్లో దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.